2016లో ప్రధానమంత్రి గారు 500,000 రూపాయలు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు దేశం మొత్తం నోట్ల కోసం పరేషాన్ ఉండే. కానీ మా ముక్రాగే గ్రామం నోట్ల రద్దు నుంచి తప్పించుకోవడానికి, నోట్ల రద్దు సమస్యను తగ్గించడానికి గ్రామంలో మొత్తం డిజిటల్ పేమెంట్ చేయడం జరిగింది. డిజిటల్ పేమెంట్ చేయాలంటే ఫస్ట్ ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్లు ఉండాలి. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వారికి ఏం చేసినామంటే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం తీయడం జరిగింది. దాంతో ప్రతి షాప్లో కానివ్వండి, కూరగాయల దగ్గర కానివ్వండి, మంగళూరు దగ్గర కానివ్వండి, ఆటోలో కానివ్వండి స్కానర్ పెట్టడం జరిగింది. యూపీఐ అక్కడ ప్రతి ఒక్కరు స్కానర్ చేయడం. అప్పుడు ఏమైందంటే నోట్లతో చిల్లర దొరకడు సమస్య ఉండే. మొత్తం ఎక్కడ పోయినా ఒక 2,000 నోట్ ఇస్తే చిల్లర ఇచ్చుడు లేదు. చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ చేసి ఎక్కడ పోయినా డిజిటల్ పేమెంట్ చేస్తారు మా ఊళ్ళో ప్రతిదీ. ఇప్పుడు దాంతో ఏమైందంటే చిల్లర సమస్య లేకపోతే ఏమైతే ఇప్పుడు పల్లెటూరు ఏమైతే 2,000 నోటు 500 నోటు ఇస్తే చిల్లర దొరికాయి. మంగళూరు దగ్గర చిల్లర దొరికాయి. కానీ ఈ ఆన్లైన్తో ఏమైందంటే 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఇచ్చుడు, పేమెంట్ చేసుడు. దాంతో మొత్తం చాలా మంచిగా అయింది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ వైపు ఉన్నారు. గ్రామం కూడా ఆదర్శంగా ఉన్నది. ప్రతి దాంట్లో ఆదర్శంగా అందరూ కలిసిమెట్టుగా చేస్తాం. కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు 500 నోట్లు ఎప్పుడైతే బంద్ చేసిందో అప్పుడు అన్ని గ్రామాలలో ఎంతో ఇబ్బందులు ఉండే. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ మేము అప్పుడు ఏం చేసినామంటే గ్రామంలో స్మార్ట్ ఫోన్ల ద్వారా, గ్రామంలో సిఎస్సి ద్వారా వాళ్ళ సహకారం తీసుకొని ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళతోని ప్రతి ఇంటికి, అంటే ఈ నోట్ల బంద్ కాకముందే ప్రతి ఇంటికి అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినాం. దాని ద్వారా ఏమైందంటే గ్రామంలో మనకు పేమెంట్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఏ పేమెంట్స్ ఉన్నా కానీ, ఆటోలో పోయినా కానీ డిజిటల్ పేమెంట్ చేయడం, మన కిరాణా దుకాణంలో పోయినా కానీ, పాలు కొనడానికి పోయినా కానీ క్షణాలలో పేమెంట్ చేయడం జరిగింది. భారతదేశంలోనే 4వ గ్రామంగా 2016లో మన గ్రామాన్ని ఎంపిక చేసిండ్రు. రవిశంకర్ ప్రసాద్ గారు మాకు ఢిల్లీకి పిలిపించి అక్కడ గౌరవించడం జరిగింది. వాళ్ళ ద్వారా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మారుమూల గ్రామం అయినప్పటికీ దేశంలో 4 గ్రామాలు డిజిటల్ పేమెంట్గా 4 గ్రామాలకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఏదైతే ఈ నోట్లు బంద్ చేసినామో అప్పుడు మీరు మమ్మల్ని సహకరించి ఈ విధంగా ఒక మారుమూల గ్రామమైన దేశానికి అందరికీ ఆదర్శంగా నిలిచిండ్రు. అందరూ సతమతం బ్యాంక్ చుట్టూ తిరిగితే మీరు డిజిటల్ పేమెంట్ చేయడం అనేది మొదలు చేయడం అనేది 100% చాలా బాగా చేసిందని. ఇప్పటిదాకా ముక్రాకేలో సర్పంచ్ అంటే నేను ఫస్ట్ అయినా. ఇప్పుడు గ్రామ పంచాయతీ లేకుండే వేరుకులు ఎన్నికైనాయి. అయితే ఇప్పుడు సర్పంచ్ అయినా నేను 5 సంవత్సరాలు అవుతున్నది. అయితే నా ఊర్లో అంటే ఇలా రహదారి లేకుండే, ఇక్కడ బాగా బ్రిడ్జ్ లేకుండే. అయితే రహదారి బ్రిడ్జ్ పని చేసేసినాము. మనకి ఇంకా రోడ్డు సౌకర్యం లేకుండే. ఎక్కడంటే అక్కడ బురద ఉండే. రోడ్లు సీసీ రోడ్లు అయినాయి అన్ని రకాల. ఇంకా స్వచ్ఛమైన అంటే మాకు ఊర్లో టాయిలెట్ ఇంటింటికి లేకుండే. నేను సర్పంచ్ అయినాక ఇంటింటికి టాయిలెట్ చేశాను. ఇక బయట వెళ్తలేరు. ఇంకా నీళ్ళది ప్రాబ్లం ఉండే. అయితే ఇంకుడు గుంతాలు చేశాను ఇంటింటికి. ఇంకా నాకు చెట్లు పెట్టేశాను. ఇటు రోడ్ సైడ్లు అన్ని రకాల చెట్లు 1,10,000 అయినాయి. గ్రామస్తులు అంతమంది ఎస్హెచ్ మహిళలు అందరూ నాకు కలిసి సహకారం చేశారు. అందుకోసం నేను ముందుకు వెళ్ళాను. అయితే నాకు 30 నుంచి 40, 50 దాకా అవార్డులు వచ్చేసినాయి. డిజిటల్ పేమెంటే చేసినాం. డిజిటల్ పేమెంట్ నుంచి నాకు మొత్తం ఐడియాలు వచ్చినాయి. డిజిటల్ పేమెంట్ కూడా అవార్డు కూడా వచ్చినది. నాకు ముందు అడుగు దాంతో చేసినాం మేము. డిజిటల్ పేమెంట్ అంటే డబ్బులు లేక షాప్లకు, మంగళూరులో షాప్ల, కిరాణా షాప్ల, తరకారీ అన్ని దాంట్లో అందరు యూజ్ చేశారు. డబ్బులు లేక కూడా మాకు ఇబ్బంది పడలేదు. అప్పుడు కరోనా టైంలో అక్కడ ఇక్కడ పోలే కదా, ఊర్లోనే డిజిటల్ పేమెంట్తోనే మొత్తం మంది యూజ్ చేశారు. మేము ఇక్కడ 8 సంవత్సరాల నుంచి డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. డిజిటల్ పేమెంట్ చేయండి మేము పైసలు కూడా ఇస్తలేం. ఫోన్ ద్వారానే మొత్తం కొంటున్నాం. దుకాణంలో కూడా కూరగాయలకు అంగడికి పోయినా అదే వాడతాం. ఇచ్చోడ మార్కెట్లో పోయినా కానీ అదే వాడతాం. ఇక్కడ కిరాణా షాప్లో పోయినా అదే, మళ్ళీ ఆటోకి కూడా అదే డిజిటల్ పేమెంట్ చేస్తాం. 8 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం. గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారు చెప్పిండు అకౌంట్లు తీయాలా, ఫోన్లు తీసుకోవాలంటే మేము తీసుకున్నాం. ప్రతి దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి. అకౌంట్లు తీపిచ్చి మళ్ళీ డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. తేడా అంటే ఇది సేఫ్టీ మంచిగా ఉన్నాయి కదా. చిల్లర దొరకకపోతుండే మళ్ళీ మార్కెట్లో 500 చిల్లర దొరకది. మళ్ళీ ఇది డిజిటల్ పేమెంట్ అంటే ఫోన్ ద్వారా మంచిగా మనకు లాభం ఉంటాయి. ఎటు పైసలు పోకుండా మంచిగా సేఫ్టీ ఉన్నాయి.
మోదీ గారు పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఆ 6 నెలలు మాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఒక 4-5 గంటలు బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాల్సి వస్తుండే. అప్పటి నుంచి మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే అప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు చేయాలి. అందువల్ల మేము డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాము. దానివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎలాగంటే మేము ఆటోలోకి వెళ్ళవలసి వచ్చిన కిరాణా షాపుల్లో కూడా అండ్ మనకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవాలన్నా అన్నిటిని మేము మా ఫోన్ల ద్వారానే లావాదేవీలు చేస్తున్నాము. అప్పటి నుంచి మాకు ఒక సదుపాయంగా మారింది. అప్పటి నుంచి ఎలాగంటే మాకు టైం కూడా మిగులుతుంది. అదేవిధంగా రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేది మనకు లెక్క తెలుస్తుంది. అప్పటి నుంచి మా ఫోన్లే మాకు బ్యాంకులుగా మారాయి. దాని ద్వారా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో గ్రామ పంచాయతీకి బిల్లు కావాల్సిన మన కరెంటు బిల్లు అని మేము డిజిటల్ లావాదేవీల ద్వారానే చేస్తున్నాము. దానికి సంబంధించి మాకు మా ఊరికి దాని ద్వారా కూడా ఒక అవార్డు వచ్చింది. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాము.